హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ఓల్డ్ గార్డ్ 2' అనే మూవీ చూడడం జరిగింది. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకు ఒక సీక్వెల్ మూవీ 'ఓల్డ్ గార్డ్ 1' అనే దానికి. ఈ 'ఓల్డ్ గార్డ్ 1' ఏంటంటే మనకి 2020లో రిలీజ్ అయింది. అప్పట్లో చాలా పెద్ద హిట్ మాట. చాలా బావుంటది. ఇంతకీ ఈ 'ఓల్డ్ గార్డ్ 2' చూసే ముందు 'ఓల్డ్ గార్డ్ 1' చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడాలి. మనకు 'ఓల్డ్ గార్డ్ 1' ఎక్కడైతే ఎండ్ అవుతదో ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్ నుంచి ఒక 6 మంత్స్ తర్వాత జరిగే స్టోరీ మాట ఇది. పక్కాగా చూడాలి. లేకపోతే ఏం అర్థం కాదనమాట. చూడండి, ఫస్ట్ పార్ట్ అయితే చాలా బావుంటది. సరే, ఇంతకీ సెకండ్ పార్ట్ ఎలా ఉందంటే, నాకైతే ఫస్ట్ పార్ట్ అంతగా అయితే నచ్చలేదు. కొంచెం యావరేజ్‌గా అనిపించింది. అండ్ లాస్ట్‌లో కొంచెం చిరాకు కూడా వచ్చిందనమాట. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే, యాక్చువల్‌గా మీరు ట్రైలర్స్ చూసినట్టయితే మన యాండీ ఫస్ట్ పార్ట్‌లో తనకు ఒక ఫ్రెండ్ ఉంది 1000 ఇయర్స్ బ్యాక్ అని చెప్తది. తను చనిపోయిందని చెప్పి. అంటే తన బాడీని మమ్మిఫైడ్ చేసి వాటర్‌లో పడేస్తారనమాట. అది మనకి ఒక సీన్‌లో అయితే తను చెప్తది. నాకు ఇట్లా ఒక ఫ్రెండ్ ఉండేది. నా బెస్ట్ ఫ్రెండ్ అని చూపిస్తారు. యాక్చువల్‌గా ఆ ఫ్రెండ్ మనకి ఈ మూవీలో రిటర్న్ అవుద్దన్నమాట. అంటే తను ఆ బాక్స్‌లో పెట్టి పడేసిన ఇన్ని వేల సంవత్సరాలు తను బతికే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, తను బుక్‌తో ఒక డీల్ అనేది ఏదో కుదుర్చుకుంది. ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా తన గురించే తిరుగుతూ ఉంటదన్నమాట. ఇన్ని ఇయర్స్ తను ఆ బాక్స్‌లో ఉండిపోవడం వల్ల మనుషులందరి మీద తను చాలా పగ పెంచేసుకుంటదన్నమాట. అండ్ వాళ్ళ ఫ్రెండ్ మీద కూడా పెంచుకుంటది. ఎందుకంటే నువ్వు నన్ను వెతకలేదు, ట్రై చేయలేదు, వదిలేసావు అని చెప్పి తిన మీద కూడా కోపం పెంచుకుంటది. ఆ మనుషులందరినీ ఎలాగైనా చంపేయాలి అన్న ప్లాన్‌లో ఉంటది. సో, మన హీరోస్ ఎళ్లి తనని ఆపారా లేదా అన్నది మనకి స్టోరీ మాట. అంతే. కానీ యాక్చువల్‌గా దీంట్లో మనకి 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. ఒకటేంటంటే వీళ్ళ పవర్స్ గురించి ఒకడు రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటాడు. మనకు ఫస్ట్ పార్ట్‌కొచ్చేసరికి పవర్స్ గురించి అయితే ఏమి చూపించరు. ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పరు. కానీ వీళ్ళేంటో భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నట్టుగా చూపిస్తారన్నమాట. 1000 ఇయర్స్, 2000 ఇయర్స్ బ్యాక్ నుంచి మాకు పవర్స్ ఉన్నాయి. మేము అప్పటి నుంచి బతుకున్నాం అని చెప్తారు గానీ, వీళ్ళకి సోర్స్ ఏంటి? అసలు వీళ్ళకి పవర్స్ ఎందుకు వస్తున్నాయని చూపించరు. దీంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిస్తారన్నమాట. ఈ పవర్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు అని ఒకడైతే కనుక్కుంటాడు. ఆ పాయింట్ అనేది కొంచెం అనిపించింది. అండ్ ఇంకొకటి ఫస్ట్ పార్ట్‌లో మనకి ఒక అమ్మాయి చుట్టూ స్టోరీ తిరుగుతది కదా! ఆ అమ్మాయిది ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటది. ఒక ట్విస్ట్ ఉంటది తన గురించి. అదైతే క్రేజీ. అండ్ ఇంకొకటేంటంటే, ఇంకో క్యారెక్టర్‌ని కూడా మనకి ఈ మూవీలో ఇంట్రొడ్యూస్ చేశారు. యాక్చువల్‌గా ఇప్పటికొచ్చి మనకు చూపించిందేంటంటే, యాండీయే ఫస్ట్ ఇమ్మోర్టల్ అన్నట్టుగా మనకి తెలుసు. యాండీ కన్నా ముందు కూడా ఇంకొక ఆమె ఉంటదన్నమాట. మన యాండీ ఫ్రెండ్ మీద తన ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉంటది. అండ్ ఇంకొకటి దీంట్లో నాకు బాగా నచ్చిందేంటంటే, ఫస్ట్ యాక్షన్ సీన్ ఉంటదసల. ఓపెనింగ్ సీనే క్రేజీ అసల. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకొక సీన్ నాకు ఈ మూవీలో చాలా బాగా నచ్చింది. అదేంటంటే, మన యాండీ వాళ్ళ ఫ్రెండ్‌ని ఫస్ట్ టైమ్ కలవడానికి ఎళ్తున్నప్పుడు మెమోరీస్ అనేవి తను మొత్తం అన్నీ రీకాల్ చేసుకొని ఉంటదనమాట. ఆ సీన్‌లో ఏంటంటే, వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో సెటప్ వేసి ఒక మంచి ట్రాన్సిషన్ చూపిచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ టైమ్‌లో నుంచి తను అట్లా నడుచుకుంటా వెళ్తూ ఉంటే బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ మారతాయన్నమాట. ఏదో బీసీ కాలం వరకు. అంటే తనని రీకాల్ చేసుకుంటుంది. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఎలా ఉందన్న ఫేస్ అయితే తనకు గుర్తుంది. అలా వెళ్తూ ఉంటది. ఆ సీన్ అయితే చాలా బ్రిలియంట్‌గా తీశారనిపించింది. అండ్ కొంచెం చిరాకొచ్చిందేంటంటే, థర్డ్ పార్ట్ గూడా ఉంది. ఇంకో పార్ట్ ఉంది. నాకది ఎందుకో పర్సనల్‌గా నాకు నచ్చలేదు. ఇంకా డ్రాగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో గూడా మనకి ఇంకా వీళ్ళకి పవర్స్ ఎలా వచ్చాయని మనకైతే చూపించలేదు. అదైతే కొంచెం నాకు నచ్చలేదు. అండ్ ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేసుకుంటే ఈ పార్ట్‌లో మనకి యాక్షన్ సీన్స్ కూడా తక్కువే. అంతేం లేవు. కానీ ఉన్నంత వరకు పర్లేదు. బానే ఉన్నాయన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.